హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మేము ఊరు వెళ్తున్నాము, అనకాపల్లి దగ్గర మమ్మీ వాళ్ళ ఊరు అనమాట. అయితే ఇక్కడ స్టోరీ ఎస్కలేటర్ గురించి చెప్పాలి. ఇక్కడ ఏమైందంటే మేము 2 years బ్యాక్ ఇలానే జర్నీ చేసినప్పుడు ఇదే ప్లేస్లోని మేము కూర్చున్నాం అనమాట. కూర్చుంటే ఎక్స్కలేటర్కి ఆపోజిట్లో కూర్చుంటే అక్కడ ఒక తాతగారు మా అమ్మ వెళ్తున్నారు ఎక్స్కలేటర్ పైన. కొద్ది దూరం వెళ్ళేసరికి వాళ్ళు ఏమైందంటే కాల్ స్లిప్ అయ్యి వెనక పడిపోయారు. ఆ తాతగారు పడిపోతే జనాలు అందరూ వెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదండి. మా వారు అయితే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ తాతయ్య గారిని పడిపోయిన అతన్ని పైకి లేపి చూస్తే తలకేమో అయింది వైట్ హెయిర్ అనమాట తాతగారిది. దానివల్ల బ్లడ్ అనేది అలా కొంచెం కారుతుంది. ఎక్స్లేటర్ పైన పడిపోయారు కదా, అంచు ఉంటుంది కదా, అది తగిలిందన్నమాట తాతగారికి. కొంచెం తలకి హోల్ పడింది. అప్పుడు మా వారు తీసుకెళ్ళి అక్కడ పోలీస్ వాళ్ళకి చెప్తే పోలీస్ వాళ్ళు ఏమో అక్కడ నర్సు ఉంటారు, నర్సు దగ్గరికి వెళ్ళి చెప్పండి అంటే తీసుకొని వెళ్ళి కట్టించి నెక్స్ట్ వాళ్ళిద్దరికి వైఫ్ అండ్ హస్బెండ్కి, తాతగారికి మామగారికి 2 వాటర్ బాటిల్ కొనేసి టిఫిన్ పెట్టడానికి కూడా టైం లేదండి. రత్నాచలకి టైం అయిపోతుంది, అప్పటికే లేట్ అయిపోయిందన్నమాట. ఆయనేమో ఇంకా రాలేదు, నాకైతే కంగారుగా ఉంది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. సరే కదా అని చెప్పి నేను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు, నేనే వెళ్దాంలే అడిగి అనుకున్నాను. కాకపోతే పిల్లలు చూసేవాళ్ళు ఎవరు లేరని నేను ఆగిపోయాను అనమాట. అయితే ఇంకా మా వారు పాకెట్లోని ఒక 400 ఉంటే అవి వాళ్ళకి ఇచ్చేసి టిఫిన్ కొనుక్కొని తినండి అమ్మని చెప్పి వాళ్ళ తాతగారికి మామగారికి ఇచ్చారు. నేను ఆ ఎక్స్లేటర్ చూసినప్పుడల్లా ఊరు వెళ్ళేటప్పుడు నాకు ఇదే గుర్తొస్తుందండి. ఆ తాతగారిని మామగారిని కాపాడిన విషయమే గుర్తొచ్చింది. నాకైతే మాత్రం ఎక్సలేటర్ అంటే భయం అనమాట. నేనైతే ఎక్కను, కాకపోతే కొంచెం అప్పుడప్పుడు ధైర్యం చేసుకుని ఎక్కుతాను. కానీ నాకు ఒక్కొక్కసారి ఎక్సలేటర్ అంటే భయం అనమాట. ఇప్పుడు కొంచెం పోయింది. ఇదివరకైతే చాలా భయపడేదాన్ని ఎక్సలేటర్ ఎక్కాలంటే కనుక. అయితే ఇప్పుడు ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే, నాకు ఎప్పుడు ట్రైన్ జర్నీ చేసినా నాకు ఆ ఎక్సలేటర్ చూడగానే నాకు అదే గుర్తొస్తుంది అనమాట. అందుకనే మీతో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకున్నాను. మానవ సేవే మాధవ సేవ అంటారు. మనం ఒకరికి హెల్ప్ చేయడం వల్ల ఏ తప్పు లేదు. కాకపోతే ఆ టైంలో మా వారు అంతమంది ఉన్నా సరే ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఈయన ఎవరికైనా కష్టం అంటే ముందే పరిగెడతారు మా వారు. అంత ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని ఉన్న నర్సు దగ్గర తీసుకువెళ్ళి కట్టించి వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అదే టైంలో తాతగారు మామగారిని తీసుకెళ్ళారు కదా, మా వారు వచ్చేసరికి లేట్ అయింది. ట్రైన్ అయితే రత్నాచలం వచ్చి ప్లాట్ఫామ్ పైన ఉందన్నమాట. నాకు చాలా టెన్షన్ వచ్చింది, ఆ టైంకి వస్తారా రారని. కాకపోతే దేవుడి దయ వల్ల ఆయన ఆ టైంకి అక్కడే ఉన్నారు, సేఫ్గా వచ్చానమాట. అయితే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అన్నమాట. చూసారు కదా ఈ మొక్కలు, ఈ వాతావరణం, ఇవన్నీ కూడా మా చిన్నప్పుడు నేను మా అక్క కలిపి వేసిన మొక్కలు అనమాట. చాలా ఎక్కువ నీడనిస్తున్నాయి. ఇప్పుడు చూడడానికి అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదండి. నేను ఫస్ట్ రాగానే ఏం చేస్తానంటే ఇంటి చుట్టూ ఉన్న మొక్కల్ని చూసుకుంటాను, నాకు అంత ఇష్టం. అంత పచ్చగా ఉన్నాయంటే అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది. వాతావరణం చూస్తే కనుక వెంటనే ఇంకా వీడియో తీసేసి అప్లోడ్ చేసేయాలంత ఆనందం వచ్చింది. కాకపోతే అక్కడేమో నాకు సిగ్నల్ లేదు, ఫోన్లో డేటా రావట్లేదు, అంత క్లమ్జీగా అయిపోయిందనమాట. కాకపోతే ఉన్న 4 రోజులు హ్యాపీగా ఈ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఉండాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా మీరు కూడా చూస్తారు కదా, నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ కాబట్టి మీకు కూడా చూపించాలని నేను ఈ వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా ఫ్రంట్ అయితే ఇవి బ్యాక్ సైడు, ఫ్రంట్ అయితే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి అయితే తీయలేదండి. ఇవి మాత్రం వీడియో తీశాను. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ వచ్చేసింది, లంచ్ చేసి కొద్దిసేపు పడుకున్నాము. తర్వాత ఏమో ఇంకా పిల్లలు అయితే ఈవినింగ్ ఆడుకున్నారు అమ్మాళ్ళ మేడ పైన. ఇంకా వచ్చారంటే ఖాళీ ఉండరన్నమాట, ఆడుతూనే ఉంటారు చక్కగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటామన్నమాట ఇక్కడికి వస్తే. నెక్స్ట్ పిల్లలు కూడా కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడికి వచ్చేసరికి. ఇక్కడ మా పెద్దబాబు హాయ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంక ఈవినింగ్ వచ్చి ఇంకా టీ పెట్టేస్తున్నాను. ఎక్కడున్నా కామన్ అనమాట టీవీ పెట్టడం. నెక్స్ట్ ఇవి వేరుశనగకాయలు అక్కేమో పంపించింది పిల్లలు వచ్చారని చెప్పి, ఇవి ఉడకబెడుతున్నాను. కొంచెం తగినంత వాటర్ వేసుకొని
ఉడకబెట్టుకోవాలి. ఇంక దించే ముందు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే కాబట్టి దీని గురించి ఏం చెప్పట్లేదు. ఈ టీ పెట్టేసి పక్కనేమో వేరుశనగకాయలు ఉడకబెట్టేస్తున్నాను పిల్లల కోసం ఈవినింగ్ తినడానికి అని చెప్పి. నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా టీ ఇచ్చేసి మమ్మీకి, మా వారికి, పిల్లలకేమో వేరుశనగకాయలు ఉడకబెడుతున్నాను. ఇక వేరుశనగకాయలు ఉడికిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేసి నేను మా చెల్లి కూర్చొని చక్కగా తింటూ ముచ్చట్లు పెట్టుకున్నాం అన్నమాట. రేపు పండగ కదా అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాము. అలానే ఇవి తింటూ ఉండగానే మా అమ్మ ఏం చేసిందంటే ఆల్రెడీ మేము వచ్చేసరికి ఇల్లు అది శుభ్రంగా నీళ్ళతో కడిగేసింది. ఇప్పుడేమో బయట వాకిలు కూడా కడిగేస్తుంది. కడిగిన తర్వాత ముగ్గు పెట్టమని చెప్పిందనమాట. ఇక్కడ మ్యాక్సిమం వచ్చానంటే నేను అక్క పెడతామన్నమాట, పోటీగా పెడతాము. అక్క నేను ఉన్నామంటే చెల్లి ముగ్గురు 3 పనులు సర్దుకుంటామండి. ఒకరు ముగ్గులు పెట్టారంటే మరొకరేమో బట్టలు మడత పెట్టడం, మరొకరేమో అంట్లు కడగడం, ఇలా ముగ్గురు 3 పనులు చేసేసుకుంటాము. అయితే ఈసారేమో ముగ్గులు నన్ను పెట్టమన్నారు. నాకైతే ముగ్గు పిండితో సరిగ్గా రాదు, ఇలా పెట్టానన్నమాట. మ్యాక్సిమం మా వాళ్ళందరూ అంటున్నారు ముగ్గు పిండితో పెట్టలేకపోయినా సరే బాగా ట్రై చేసావు, బాగా వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఎక్కువగా నేను చాక్ పీస్ అది పెడతాను. అమ్మ వాళ్ళ ఊర్లోని బండమ్మ తల్లి అని చెప్పి అమ్మవారి పండుగ జరుగుతుంది. అయితే ఈ పండగకి మే నెలలో జరుగుతుంది అనమాట. ఎప్పుడు కూడా నేనుంటే అక్క ఉండదు, అక్క ఉంటే నేను ఉండను, అలా జరుగుతుంది. ఈసారి మా ఇద్దరు ఉండేసరికి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడు చెల్లి నేనే చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే అక్కన ఎప్పుడు నువ్వు రావని మా అమ్మ నన్ను ఎప్పుడు అంటుంది. ఈ పండగ అయితే వెళ్ళడం వల్ల మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను వెళ్ళానంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా నేను నాన్న చనిపోయిన కాడి నుంచి నేను దేనికి కూడా వెళ్ళట్లేదండి, ఆగిపోయాను పండుగలకు. అదిని మ్యాక్సిమము నేను ఇక్కడే ఉండిపోతాను, హాలిడేస్ కూడా వెళ్ళను. కాకపోతే మా అమ్మ రమ్మంటుంది, నేనే వెళ్ళకుండా బతికిస్తూ ఉన్నాను. ఈసారి అయితే ఇంకా డిసైడ్ అయ్యాను, వెళ్ళాలనుకున్నాను. అక్కడ ఉన్న 4 రోజులు చాలా బాగా హ్యాపీగా ఉన్నామండి. నిజంగా అయితే ఆ వాతావరణం ప్లస్ ఏంటంటే పల్లెటూరులోని ఎండలు అలానే ఉంటాయి, ప్లస్ కరెంటు కూడా తీసేస్తూ ఉంటారు. బట్ పర్వాలేదు, మే నెలలో అయినా సరే వర్షాలు పడుతున్నాయి అన్నమాట. కొంచెం హ్యాపీగా ఉంది, అలా గడిచిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.